స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం వరికి సంబంధించినటువంటి కోతలు మొదలయ్యాయి. కోతలకు సంబంధించి మొత్తం కూడా ధాన్యాన్ని సేకరించే పనిలో కూడా రైతులు నిమగ్నమయ్యారు. రైతులు తమ పొలాల నుంచి కూడా ధాన్యం తీసుకొచ్చి ఆరబెట్టుకునే క్రమం అయితే మనం చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా కూడా చాలా మట్టుకు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున కూడా ధాన్యం కొనుగోలు జరుగుతుంది. దాంతో పాటు కూడా ధాన్యం సేకరణ కావచ్చు, ధాన్యం సాగు కావచ్చు, ఇవన్నీ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా నిజామాబాద్ అనగానే వరి సాగు కానీ ఈసారి పెద్ద మొత్తంలో వేసినటువంటి పరిస్థితి. దాదాపుగా కేవలం నిజామాబాద్ జిల్లాలోనే 6,20,000 ఎకరాలలో కూడా వరి సాగు అయితే ఈసారి సాగు చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి దీనికి అధికారులు ఇప్పటికే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా సేకరించాలని కూడా ఒకవైపు ప్రణాళికలు చేశారు. దీంతో పాటు 660 పైగా కూడా కొనుగోలు కేంద్రాలని సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించినటువంటి చూస్తే రైతులు కూడా పెద్ద మొత్తంలో కోతలు మొదలు పెట్టారు. ధాన్యం సేకరించుకుంటూ కూడా రోడ్లపైన ఆరబెట్టుకుంటున్నటువంటి క్రమం చూడొచ్చు. ఎందుకంటే చాలా మటుకు కూడా ఆరుగాలం కష్టపడినటువంటి రైతన్న వేసిన నుంచి మొదలు ధాన్యం సేకరించి మొత్తం కూడా చేతికొచ్చే వరకు అంటే అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ కూడా వాతావరణం ఒకలాగా పరిస్థితి ఎట్లా ఉంటుందని కూడా రైతులు అయితే ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభించినప్పటికీ కూడా అక్కడక్కడ ఇప్పటికీ కూడా ఇంకా కొనుగోలు ప్రారంభించలేదు. ముఖ్యంగా వ్యాపారులు సైతం కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంతకుముందు అయితే శ్రద్ధ చూపేవారు. వ్యాపారులు ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇదంతా ఏరియాల నుంచి కూడా గతంలో విరివిగా వస్తూ కూడా వాళ్ళు ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. కాకపోతే ఇప్పుడు మాత్రం చూసుకుంటే ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులు కూడా మొగ్గు చూపడనటువంటి పరిస్థితి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో ముఖ్యంగా సన్న ధాన్యానికి చూసుకుంటే కూడా మంచి ధర అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో వాటికి బోనస్ వస్తున్న నేపథ్యంలో కూడా రైతులు వ్యాపారుల కంటే కూడా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, రైతులు మొత్తానికి కూడా రోడ్లపైన ఆరబెట్టుకుంటూ తమ కష్టాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడదాం. వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళకు ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళకు ధర ఎంత వస్తుంది అనే అంశం పైన అయితే ఒకసారి మాట్లాడదాం. కాకా చెప్పు, ఎట్లా ఉంది మొత్తం కూడా నాటు వేసి నుంచి కష్టపడతారు, అయితే మొత్తం చేతుకు ధాన్యం వచ్చిన దాకా కూడా మీరు కష్టపడుతూనే ఉంటారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? మొన్న వర్షం పడ్డది కదా, వర్షం గాలి వచ్చింది, ఇలా రాలిపోయినాయి సార్, సగము ఇలా చారణ రాలిపోయినాయి, కింద భూమికి రాలిపోయినాయి. ఇంకా ఏముందంటే మాకు నీళ్ళు తక్కువ పడ్డాయి, నీళ్ళు తక్కువ అయినాయి, బోర్ల సన్నం పోస్తున్నాయి, మడికి వేస్తున్నాం. ఖర్చు బాగా వచ్చింది ట్రాక్టర్కు, కైకలు. మళ్ళీ చూస్తే ఇక స్ప్రే చేసినాము 2 సారి. ఆ బిజెడ్కి 20 సంచులు మందు వేసుడు. ఇది ఎట్లా ఖరాబ్ అవుతున్నా సార్, ఇప్పుడు వర్షం వస్తున్నది, ఎట్లా చేయాలో ఏం కథ అని ఇక అదే పరేషాన్లో ఉన్నాము. మాకు రైతు బంధు కూడా రాలే మొన్న, కొందరికి వచ్చినాయి, కొందరికి రాలే. ఈ పరిస్థితి ఉన్నది మా ఇది. ఇప్పటికి సన్నం మొన్న బాగా రాలిపోయినాయి, కింద రాలిపోయినాయి, అన్ని పర్యాలు బాసినాయి, నీళ్ళు కూడా సరిగా లేదు, మడికి పడేసినాం పైపులు. ఇక ఈ పరిస్థితి ఉన్నాయి సార్. ఇగో సన్నం వచ్చినాయి, మాకు ఇగో వచ్చినాయి తోడం. ఇగో ఎన్ని ఎకరాలు వేసినావు బాపు? మేము 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలకు 3 ట్రాక్టర్లు అయినాయి. 3 ట్రాక్టర్లు. 3 ట్రాక్టర్లు అయినాయి. అట్లు 3 ట్రాక్టర్లు అయినాయి. గంగా కావేరి సన్నమే. ఇట్లా రేట్ 2300 మీద ఉంది కదా? ఉన్నది లేదు, 19 అంటున్నారు వాళ్ళు, వేరే వాళ్ళు. మీకు వ్యాపారులు వస్తురా మీ దగ్గర, లేకపోతే గవర్నమెంట్ కు పెడతారా మీరు? ఎప్పటికి ఎట్లా వేస్తాము కానీ గవర్నమెంట్ ఇప్పుడు కాంటా ఇప్పుడు దాకా ఇంకా చాలు కాలే, ఎప్పుడు పెడతారేమో లాస్ట్కి. ఇక మేము చెప్పినప్పుడు పెట్టారు వాళ్ళు, ఎండాల. ఇక రైతులు ఏం చేస్తున్నారు, ఇక వ్యాపారికులు ఇచ్చేస్తున్నారు. ఈ వర్షం చూసి, వర్షం వస్తున్నది, మోగులు వస్తున్నది, నానిపోతాయని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు అంతా పంట తీసుకొచ్చి రోడ్ మీద పెట్టి దాన్ని ఆరబోసి కావలి కాసుకుంటే ఇవన్నీ ఉంటాయి, గవర్నమెంట్ పెట్టాలంటే పొద్దున్న దాకా కావలి కాస్తున్నాం సార్. ఇగో ఇట్లా పరిస్థితి ఉన్నది మా ఇది. తెల్లని దాకా ఇక లేకపోతే రోడ్ల మీద ఇక టక్కర్ అది మొన్న ఒక టక్కర్ అయిపోయినాయి మా ఒక మనిషికు. ఈ పరిస్థితి ఉన్నది సార్ మా ఇది. తక్లీఫ్ ఉన్నది. ఏమంటారు మరి? ఇప్పటిదాకా ఇంకా కొనుగోలు కేంద్రాలు గవర్నమెంట్ నుంచి ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేయాలి సార్. అంటే ఇప్పుడు వ్యాపారంలో పెడితే బాగా ఉంటుందా మీకు? గవర్నమెంట్ కాంటాక్ట్ పెడితే మంచి, గవర్నమెంట్ కాంటాక్ట్ పెడితే మంచిగా ఉంటాయి. వ్యాపారులు సగంలో ధర అడుగుతున్నారు సార్. ఇక ఈ వర్షంకు అది ఇచ్చేస్తున్నారు కొందరు మంది.
ఇక ఈ వర్షం వచ్చిందంటే మొత్తం నానిపోయినాయంటే ఇక మొత్తం ఇది అయిపోతుంది, నల్లగా అయిపోతుంది ఈ వర్షంకు. దాని పూకలకి చేస్తున్నారు. చూడొచ్చు రైతులు తమ ఆవేదన ఏంటంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, గవర్నమెంట్కే పెట్టాలి, ఎఫ్సిఐకే పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఎందుకంటే ఏదైతే కోత కోసిన అనంతరం కూడా దాన్ని వరి కోత కోసేసి తీసుకొచ్చి రోడ్ల మీద ఆరబెడతారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా అది ఆరబెట్టే క్రమం ఉంటుంది, ఆరబెడితేనే దాన్ని తీసుకుంటారు. అదే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే మాత్రం అట్లనే తీసుకొని ఆ విధంగానే కొనుగోలు చేస్తారు, ధర తక్కువ ఉంటుందని చెప్పేసి రైతులు ఇట్లాంటి ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కూడా చాలా మట్టుకు కూడా వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితి ఉంటుంది, గాలి వస్తుంది, వర్షం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా మట్టుకు కూడా నష్టపోతామని కూడా వాళ్ళు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సైతం కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేసినప్పటికీ మరీ చాలా మట్టుకు కూడా మరిన్ని కేంద్రాలు సైతం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొన్ని ఏరియాలలో ఇప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటు చేయలేదు. మరికొంతమంది రైతులను మాట్లాడదాం. ఎట్లా ఉంది మరి ఇప్పుడు వాన వస్తుంది, ఒకవైపు మొగులు వస్తూ ఉంది, మీరేమో ఇట్లా చేస్తూ ఉన్నారు. మరి ఎప్పటి వరకు మీకు ఎవరైనా చెప్పిర్రా మీరు ఇట్లా ఇంకొన్ని రోజులలో ఏర్పాటు చేస్తామని ఏమన్నా చెప్పారా? లేదండి, అట్లా ఏం చెప్పలేదు. ఇప్పటికీ దళారులు వచ్చి 1900 రూపాయలకు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎండకు అని ఏదన్నా ఇది అయిపోతే మళ్ళీ తడిసిపోతే మళ్ళా దానికి తక్కువ చేసేస్తారు. దాని రేటు 19 పోయి 18కి వస్తుంది, 18 పోయి 17:30కు వచ్చేస్తుంది. కనీసం ఎండ పెడదామా అంటే తావులేదా. మరి అట్లా ఇట్లా పోనీ ఈ గవర్నమెంట్ కాంట పెడుతుందా అంటే తొందరగా కాంట పెట్టి ఇది చేస్తుందా అంటే వాళ్ళకు మ్యాచర్ కావాలా. మ్యాచర్ కనీసం జస్ట్ 0.5 తక్కువ చూపించినా అది ఎండనట్టే. దానికోసం ఇట్లా అంటే చెట్ల రోడ్లు ఎంబడ ఎండ పెడుతున్నారు. ఈ రోడ్లు ఎంబడ ఎండ పెడుతున్నాం. నాది MBA అయిపోయింది, ప్రస్తుతానికి నాది MBA అయిపోయింది. అయినా నేను వ్యవసాయం చేసుకుంటూ ఆడు నడుపుకుంటూ అడ్లు ఈ కిసాన్ పని చేసుకుంటున్నా. ఎంత పొలం చేశారు మళ్ళీ? నాకు అర్ధ ఎకరం ఉంది. మొత్తం అర్ధ ఎకరం కూడా సాగు చేసినావా? ఎంత వెళ్తుంది అసలు ఎకరంకి? ఎంత వెళ్ళాడింది పంట ఇప్పుడు? చాలా తక్కువ వెళ్తుంది, చాలా తక్కువ వెళ్తుంది. మనకు ఒక ఎకరం మనం అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎన్ని వేలు ఖర్చు అయితే ఎంత మునాఫా వస్తుంది అసలు? మునాఫా అనేది ఏం లేదండి. ఒకవేళ గవర్నమెంట్ కనుక తీసుకుంటే కనుక మనకు సేఫ్ అంటే ఒక 15,000 20,000 దాకా మనకు మునాఫా వచ్చేది. అదే దళారులు వాళ్ళు తీసుకుంటే కనుక అంత రావండి. ఒక 10 నుంచి 15 లోపలనే ఇది అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ ధరకు తీసుకుంటున్నారు కాబట్టి ఇది అవుతుంది. అదే గవర్నమెంట్ తీసుకుంటే ఇంతకుముందు 2,300కు తీసుకున్నది 500 దానికి బోనస్ యాడ్ చేసింది. కాబట్టి అప్పుడు కొంచెం మాకు మునాఫా అనేది జరిగింది. ఇప్పుడు దొడ్డు వడ్లు పెడితే మంచిగా ఉంటుందా, సన్న వడ్లకు మంచిగా ఉంటుందా మీ ఒపీనియన్? దొడ్డు వడ్లు పెడితే దానికి సపరేట్ కొనుగోలు అంటే దానికి వేరే వాళ్ళు అవి తొందరగా పోవు. అదే ఈ సన్నపు ఉంటే కనుక తొందరగా తీసుకుపోతారు. మన గవర్నమెంట్ కి ఇస్తే బోనస్ కూడా వస్తుంది కదా? అవునా, బోనస్ కూడా వస్తుంది. వచ్చిందా? మన లాస్ట్ ఇయర్ వచ్చింది మీకు? నాకు లాస్ట్ ఇయర్ మాకు అంటే మేము ఈ వానకు చూసి దీనికి చూసి మేము తొందరగా ఈ వేరే దళాలలోకి ఇచ్చేసినామండి. లాస్ అయిపోయారు. అట్లా లాస్ అయిపోయినాం. ఏం చేస్తాము, ఇక సగం మొత్తం అయిపోయిన దాకా కొనుగోలు కేంద్రమే. అసలు కొనుగోలు కేంద్రం ఎంత తొందరగా పెడితే అంత తొందరగా మంచిగా ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో ఏమో తెలియదు. కానీ మళ్ళీ మ్యాచర్ కంపల్సరీ వస్తేనే కొంచెం 0.5 తక్కువ వచ్చినా కానీ మ్యాచర్ అంత తక్కువ వచ్చినా కానీ 5 పైసలు తక్కువ వచ్చినా కానీ తీసుకోమని అంటున్నారు. వాళ్ళు ఎవరైతే ఈ తీసుకుంటున్నారో ఈ కొనుగోలు కేంద్రాలు తీసుకుంటున్నారో వాళ్ళు అంటున్నారు కంపల్సరీ మ్యాచర్ పక్కడ బందీగా ఇంత అంటే 25 అంటే 25 రావాలి. దాంట్లో నుంచి ఒక 5% అయినా తగ్గినా కానీ వాళ్ళు తీసుకోరట. వ్యాపారులు వస్తే కనుక ఇప్పుడు పచ్చడ్లని డైరెక్ట్ 1900 కాడికి అడుగుతున్నారా? మరి వాళ్ళు డైరెక్ట్ 1900కు ఇది చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పచ్చిగా ఉంటారు, మళ్ళీ ఆరబెట్టిన మళ్ళీ దాంట్లో ఇంకా 70 కిలో కాట ఉంటే కనుక దానికి తరుగు పోతుంది. 4 కిలోల తరుగు. దేనికి? ఇప్పుడు సంచికి కిలో తరుగు. ప్రైవేట్ వ్యక్తులకా లేకపోతే గవర్నమెంట్ కార్డులకా? ప్రైవేటు
వీళ్ళు కూడా తీస్తారేమో కదా ఇప్పుడు ఇక్కడ తీయరా? ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అయితే ఓన్లీ సంచిదే ఉంటుంది, సంచిది ఉంటుంది అంతే. ఈ వీళ్ళకు దగ్గర 4 నుంచి 3 కిలోలు వీళ్ళు తీస్తున్నారు. ఎట్లా అంటారా, సంచిది కిలో, మళ్ళా వాళ్ళ పచ్చాడ్లు అని చెప్పేసి 2 కిలోలు, మళ్ళా హమాలి అని చెప్పేసి వాళ్ళ కిలో, ఇట్లా 4 కిలోలు తరుగు తీసేసుకొని 75 చేస్తే 66 భర్తీ అయిపోతుంది. ఈ విధంగా వాళ్ళు మమ్మల్ని అట్లా మోసం చేస్తున్నారు. మేము ఇంత చదువుకొని ఉండి కూడా మేము చదవన్న కిందికే వస్తున్నాము. మాకు మళ్ళీ ఎండబెట్టాలా అంటే కూడా దీనికి బాధనే. ఇట్లా ఎండబెట్టినాం అనుకో, ఏ బండోడు తాగి చేసి రాత్రి పూట వచ్చిన ఆడు జారి పడ్డా కానీ గవర్నమెంట్ మీకు ఓళ్ళు ఎండబెట్టమన్నారు రోడ్ల పైన. మరి మేము రోడ్ల పైన ఎండబెట్టకుంటే పొలంలో ఎండబెడితే ఒకవేళ వర్షం పడితే కనుక పొలంలో మొత్తం అడ్లు ఆడ నుంచి ఎట్లా తీసుకొస్తాం మేము? లోపల నుంచి ఎత్తుకొని రోడ్డుకు తీసుకురావాలంటే మా పైనకే వెళ్ళిపోతుంది. ఇట్లా రోడ్ల మీద ఇది చేస్తే రోడ్ల తొందరగా ఇక్కడనే కాంట అయిపోతుంది, ఇక్కడ నుంచే తీసుకుపోతారు కదా వాళ్ళు. అట్లే మేము రోడ్ల పైన ఎండబెడతాం. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం. మీరు ఏ ఏరియా కిందకి వస్తుంది మీకు? మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. ఇప్పుడు ఎక్కడ గాంధీనగరా లేకపోతే ఎక్కడ? గాంధీనగరే. ఇప్పుడు మొత్తం అక్కడ నుంచి మల్కాపూర్ నుంచి మొత్తం కొత్తపేట ఇదంతా కూడా చేస్తున్నారు కదా, మరి రోడ్ల మీద ఎన్ని రోజులు అంటే అలా ఆరబెడతారు? మరి రైతులు కానీ ఒక అధికారులు కానీ మీ దగ్గరకు వచ్చి మరి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఎవరన్నా చెప్తున్నారా? చెప్పగచ్చారండి. అసలు యాక్చువల్లీ ఇప్పుడు దాకా కాంట స్టార్ట్ అయిందా, వచ్చిందా, రాలేదా అనేది కూడా తెలియదు. సరే, ఇప్పుడు ఎన్ని రోజులు ఎండబెడతారు? ఎండబెట్టిన తర్వాత అది మళ్ళీ బాగా ఎండిపోతే కూడా అట్లా కూడా లాసే. బాగా మినిమం ఒక 4-5 days ఎండబెడతాం. ఎండబెట్టేసి కుప్ప కొట్టేసినా కానీ ఎండకు ఉంటుందా అండి ఒక మాట? మళ్ళా అది తగ్గుతానే ఉంటది కానీ పెరుగుడైతే ఇది ఉండదు కదా. అట్లా ఇక కాంట స్టార్ట్ అయ్యి ఆ నంబర్ ప్రకారం సీరియల్ ప్రకారం వచ్చి మెల్లంగా మళ్ళీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఉన్న వాళ్ళది ఎంత లోడు, ఒక మనిషి ఒక లోడ్ వెళ్తుందా అంటే ఫస్ట్ ఆడబోతారు. అంటే మా నంబర్ ఉండగా కూడా వాళ్ళ దగ్గర పోయి తీసుకుంటారు. మా ఏమో తర్వాత అంటే ఆ లారీ భర్తీ కాకపోతే మా చిన్న రైతుల దగ్గర నుంచి తీసుకొని ఆ లారీని భర్తీ చేసి వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు సీరియల్గా ఏదైతే సీరియల్ వైజ్గా మేము పెట్టించినామో ఆ సీరియల్ వైజ్గా వచ్చి కొనుగోలు చేయరు. అట్లా కూడా కొనరు గవర్నమెంట్, అట్లా కూడా చేయకొచ్చింది. ఉన్నోళ్ళ దగ్గర ఇది చేసుకుంటుంది. ఈ విధంగా జరుగుతుంది. చూడొచ్చు పరిస్థితి, రైతుల పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎంతో కష్టపడి పండిస్తారు. పండించిన తర్వాత చివరకు కనీసం ఆ ధాన్యం పండించిన ధాన్యం అనే ఒకవైపు ఎంతో అకాల వర్షాలకు సైతం కూడా చాలా మట్టుకు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే మొత్తం కూడా దాదాపు 800 ఎకరాలకు పైగా కూడా పంట నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. మరి దాదాపు 4,20,000 ఎకరాలు సైతం నిజామాబాద్ జిల్లాలో వరికి సంబంధించినటువంటి పంట సాగు చేసినటువంటి నేపథ్యం 9 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేశామని ఒకవైపు అధికారులు చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 446 కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మహిళా సంఘాలకు సైతం కూడా ఈ కేంద్రాలని వాళ్ళకు కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఇంత జరిగినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో చూస్తే ఇప్పటికే దాదాపుగా కూడా ఇదేదైతే నిజామాబాద్ నుంచి బాన్సోడ వెళ్ళే రోడ్లో మల్కాపూర్ కావచ్చు, కొత్తపేట కావచ్చు, చాలా మట్టుకు ఇక్కడ పంట చాలా తొందరగా వస్తుంది చేతికి. ఆ తొందరగా కోసేసి కానీ ఏం చేయాలని అర్థం కాక కూడా రోడ్ల పైన ఆరబెడుతున్నటువంటి క్రమం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా రోడ్ల పైన ఆరబెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు కాలేదు. మరి వ్యాపారులు అయితే ఒకవైపు 1900 అని చెప్తున్నారు. వాళ్ళకు పెడితే కనుక చాలా మట్టుకు కూడా నష్టం వాటిల్తుంది అని చెప్పేసి రైతులు ఏదైతే ఉందో రోడ్డు పక్కకు కూడా ఆరబెడుతున్నారు. ఇది కేవలం ఈ ప్రాంతమే కాదు, దాదాపుగా కూడా ఇక్కడ మల్కాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే వర్ణి వరకు కూడా ఇట్లనే రోడ్డు పైన ఆరబెడతారు. ఎందుకంటే వాళ్ళకు పంట తీసుకురాగానే డైరెక్ట్గా వాళ్ళైతే ప్రభుత్వానికి పెట్టాలనుకుంటే కనుక అది తొందరగా తీసుకోరు, దానికి మ్యాచర్ కావాలి, దానికి మ్యాచ్ కావాలని చెప్పేసి మిషన్లో వేసి చూస్తారు. ఇదంతా కూడా డైరెక్ట్గా కొనరు కాబట్టి ఇట్లా ఆరబెడితే దాంట్లో తేమ అంతా ఎండిపోతుందని చెప్పేసి దీనికి కూడా స్పెషల్గా కుటుంబ సభ్యులతో కూడా ఆరబెట్టినప్పటి నుంచి కూడా గంటకు మొత్తం కాళ్ళతో అంతా నేర్పుతూ కూడా తొందరగా ఎండిపోయే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకవైపు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాతావరణం అనుకూలించకుండా వర్షం రావచ్చు, గాలి రావచ్చు, ఇట్లాంటివి కూడా చాలా రైతులైతే ఇలాంటి కష్టాలన్నీ అనుభవిస్తారు.
మరి ముఖ్యంగా కూడా రైతులకు సంబంధించి ఇంత కష్టాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే తొందరగా అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి తొందరగా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. చాలా మట్టుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఇంకా చాలా ఉందని చెప్పేసి రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.